హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 64. ఇక స్టోరీలోకి వెళ్తే, హాల్లో నుండి అమ్మా అని వినిపించిన వాయిస్కి, డిషెస్ వాష్ చేస్తూ ఉన్న అనితకి ఆ వాటర్ సౌండ్కి ఆ వినిపించిన వాయిస్ అబీది అనుకొని, దీనికి చిన్నగా చెప్తే అర్థం అవ్వదు అని హ్యాండ్ వాష్ చేసుకొని పక్కనే ఉన్న అట్లకాడ తీసుకుని, నిన్ను అనవసరంగా బయటికి వెళ్ళొద్దు అని చెప్పాను కదా, అయినా ఈ ఆఫ్టర్నూన్ పడుకోకుండా ఎందుకు బయటికి అని అరుస్తూ హాల్లో మిడిల్లో నిల్చుకొని అషిని చూసి షాక్తో చేతిలో ఉన్న అట్లకాడ జారిపోతుంది. అనిత అషి వైపు కన్నీళ్లతో చూస్తూ ఉంటే అషి కూడా ఏడుస్తూ తన చేయి పట్టుకొని నిల్చుకొని అనిత వైపు అయోమయంగా చూస్తూ ఉన్న దియా చేతిని వదిలి అమ్మా అని ఏడుస్తూ వచ్చి అనితను గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అనిత కూడా అషిని వదిలితే ఎక్కడ దూరం అయిపోతుందో అని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ, మళ్ళీ నిన్ను ఇలా ఇంత దగ్గరగా చూస్తానని అనుకోలేదు అషి, ఎలా ఉన్నావు తల్లి అంటూ అషి మొహం మొత్తం ముద్దులు పెడుతూ, ఎంత చిక్కిపోయావు, అసలు తింటున్నావా సరిగ్గా అని ఏడుస్తూ మళ్ళీ అషిను హక్ చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. 10 నిమిషాల పాటు ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకుని ఏడుస్తూ కాసేపటికి అనిత అనే అషి ఎక్కువ ఏడవడం కరెక్ట్ కాదు అని గుర్తు చేసుకుంటూ అషి నుండి దూరంగా జరిగి అషి కన్నీళ్లు తుడిచి తను తుడుచుకుంటూ అషి నుదుటిన ముద్దు పెడుతూ అషిను అప్పుడు గమనిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ ఎంబ్రాయిడరీ సారీలో సింపుల్ మేకప్తో నుదుటిన కుంకుమ, చెవులకి డైమండ్ పెద్ద బుట్టలు, ఒక చేతికి గోల్డ్ వాచ్, మరో చేతికి సింగిల్ ప్లాటినం బ్యాంగిల్, మెడలో తాళి బ్లాక్ బీడ్స్తో సింపుల్గా ఉన్న హుందాగా ఉన్న అషి రూపాన్ని చూసి అనితకు తృప్తిగా అనిపిస్తుంది. అషి, ఎలా ఉన్నావురా? ఆ అబ్బాయి నిన్ను ఎలా చూసుకుంటున్నాడు? నీకు ఇన్ని రోజులకు మేము ఎవ్వరం గుర్తు రాలేదా? ఇదే ఊర్లో ఉంటూ ఒక్కసారి కూడా మమ్మల్ని చూడ్డానికి రాలేదు అని అషి వెనుక నిల్చుకొని నడుం మీద చేతులు పెట్టుకొని తమ వైపే కోపంగా చూస్తూ ఉన్న దియాను చూసి, ఎవరి పాప అని దియా ఎవరో తెలియక అడుగుతుంది. అషి వెనక్కి తిరిగి దియాని చూసి నవ్వుతూ తనని ఎత్తుకొని, ఏమైంది క్యూటీ, ఎందుకలా అమ్మమ్మ వైపు సీరియస్గా చూస్తున్నావు అని దియా బుగ్గలు నిమురుతూ చిరునవ్వుతో అడుగుతుంది. అమ్మమ్మనా? ఎవరి పాప? ఆ పాపకి నేనమ్మమ్మ అవ్వడం ఏంటి అని ఆలోచిస్తూ అషి వైపు దియా వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. ఐ హేట్ దిస్ అమ్మమ్మ మామ్, మనం మహల్కి వెళ్ళిపోదాం పదా, ఈ అమ్మమ్మ నిన్ను ఏడ్పించింది, అందుకే ఐ హేట్ హర్ అంటూ అనిత వైపు కోపంగా చూస్తూ, నీ గురించి మా డాడ్కి చెప్తాను, మా డాడ్నే నిన్ను పనిష్ చేస్తాడు అంటూ తన చేతిలో ఉన్న అషి మొబైల్ స్క్రీన్ ఆన్ చేసి ఆయుష్కి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏ దియా స్టాప్ అంటూ మొబైల్ సోఫాలోకి వేసి, అమ్మమ్మ చాలా గుడ్ రా, నేను చాలా డేస్ తర్వాత అమ్మమ్మని చూశాను కదా, అందుకే ఇద్దరం ఎమోషనల్ అయ్యాం అంతే, నీకు కారులో వచ్చేటప్పుడు ఏం చెప్పాను, ఫస్ట్ వెళ్ళి అమ్మమ్మకి సారీ చెప్పు అని దియాను కిందకి దించుతుంది. దియా గుడ్ గర్ల్ లాగా అనిత ముందు నిల్చుకొని 2 చేతులతో చెవులు పట్టుకొని సారీ అమ్మమ్మ అంటూ క్యూట్గా చెప్పడంతో, బేసిక్గా క్యూట్గా ఉన్న దియా మరింత ముద్దుగా కనిపించడంతో అనిత నవ్వుతూ దియా ఎవరో తెలియకపోయినా తనని ఎత్తుకొని ముద్దు పెడుతూ, నీ పేరేంటి పాప అని నవ్వుతూ అడుగుతుంది. నా పేరు పాప కాదు, దియా, దియా ఆయుష్ వర్మ అని యాటిట్యూడ్గా చెప్పి అనిత బుగ్గ మీద ముద్దు పెట్టినట్టే పెట్టి గట్టిగా కొరికి అనితతో కెవ్వుమని కేక పెట్టించి కిలకిలా నవ్వేస్తూ, మా మామ్ని ఏడిపించినందుకు ఇది నీకు నేను ఇస్తున్న పనిష్మెంట్ అని వేలు చూపిస్తూ చెప్పి సోఫాలో కూర్చొని స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి లడ్డు తింటూ ఉంటుంది. దియా చేసిన పనికి అషి షాక్ అయ్యి, అయ్యో అమ్మ ఏం కాలేదు కదా అని అనిత బుగ్గ మీద దియా పంటిగాట్లు చూసి దియా వైపు కోపంగా చూస్తూ, దియా ఏంటి అల్లరి, ముందు అమ్మమ్మకి సారీ చెప్పు. నో, నేను చెప్పను, మిస్టేక్ లేకుండా సారీ చెప్పకూడదని చెప్పాడు డాడ్, నేను చెప్పను, కాబట్టి నేను సారీ చెప్పను, అమ్మమ్మ తప్పు చేసింది, నేను పనిష్ చేశాను, అమ్మమ్మనే నీకు సారీ చెప్పాలి అని మూతి చుట్టూ లడ్డు అంటించుకొని ముద్దుగా చెప్తుంది. నీకు ఈ మధ్య మాటలు ఎక్కువయ్యాయి, అమ్మమ్మని అలా బయట చేయొచ్చా చెప్పు, చూడు అమ్మమ్మ ఫేస్ మీద బైట్స్ ఎలా పడ్డాయో. దియా తల పైకెత్తి, నీకు అమ్మమ్మ ఏమవుతుంది మామ్? తాను నాకు అమ్మ, అందుకే నీకు అమ్మమ్మ అవుతుంది. మొన్న మహల్కి వచ్చింది కదా హబీ పిన్ని, తాను నేను అమ్మమ్మకి పిల్లలం. సో నీకు మీ మామ్ని నేను హర్ట్ చేశానని కోపం వచ్చింది అంతే కదా? అవును, అందుకే సారీ చెప్పు అంటున్నాను, అమ్మమ్మనే కాదు అలా ఎవరిని హర్ట్ చేయకూడదు. నీకు మీ మామ్ని హర్ట్ చేశానని ఎలా కోపం వచ్చిందో నాకు కూడా నా మామ్ని హర్ట్ చేసిందని కోపం వచ్చి హర్ట్ చేశాను, ఇట్స్ ఓవర్ అని చెప్తున్న దియాను అనిత నోరు తెరిచి, ఈ పిల్లకి ఎన్ని తెలివితేటలున్నాయి అని నోటి మీద చేయి పెట్టుకుని చూస్తూ ఉంటే దియా ముద్దు ముద్దు మాటలకి అషికి ఎంత అణుచుకుందామన్నా
నవ్వు పెదాల్లో ఆగదు. ఏయ్ రౌడీ, ఏంటే మా ఇంటికొచ్చి మా అమ్మని హర్ట్ చేస్తావా అని వినిపించిన వాయిస్కి చేతిలోని లడ్డు టేబుల్ మీద పడేసి అమ్మ అంటూ వెళ్ళి అభి కాళ్ళని చుట్టేస్తుంది. అభి నవ్వుతూ దియాని ఎగరేస్తూ ఎప్పుడొచ్చావురా అంటూ దియాని నవ్విస్తూ పద మనం వెళ్ళి ఆడుకుందామని అషి సైగ చేయడంతో దియాను ఎత్తుకొని అలాగే తన రూమ్కి వెళ్తుంది. అభి దియాను రూమ్కి తీసుకువెళ్ళడం చూసి అషి, ఎవరి ఆ పాప? నిన్ను మామ్ అంటుంది, అభిను అమ్మ అంటుంది, నన్ను అమ్మమ్మ అంటుంది. నాకేం అర్థం కాలేదు. ఎప్పుడూ ఆ పాపను చూడను కూడా లేదు. ఎవరి పాప తను? పాప కాదమ్మా, దియా. తను నా కూతురు అంటూ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకొని తాగుతూ సమాధానం చెప్తుంది. నీ కూతురా? నీ కూతురేంట్రా? నాకేం అర్థం కావట్లేదు. నాకు తెలియకుండా ఇంత పెద్ద కూతురు నీకెలా వచ్చింది? నాకు అర్థమయ్యేలా చెప్పు. ఎవరు దియా? నిన్ను అమ్మ అని ఎందుకు పిలుస్తుంది? ఎందుకంటే తను ఆయుష్ గారి కూతురు అంటూ ఆయుష్ అషిక స్టోరీ అండ్ దియా హెల్త్ కండిషన్ గురించి కూడా చెప్పి పాప పుట్టినప్పుడే అషిక అక్క చనిపోయింది మా, అందుకే దియా నన్నే అమ్మ అనుకుంటుంది. నేను కూడా తనని నా కూతురులానే చూసుకుంటున్నాను. నాకు గుండె దానం చేసిన దేవత మా అక్క. ఆ అక్కే ఆ రోజు హార్ట్ ఇవ్వడానికి నో అని చెప్పి ఉంటే ఈ రోజు నీ కూతురు నీ ముందు ఇలా నిల్చుకునేదే కాదు. అక్క చనిపోతూ కూడా నా ప్రాణం కాపాడాలి అనుకుంది. అలాంటి అక్క రుణం నేను తీర్చుకోవాలి. దియాను నా ప్రాణంలా చూసుకుంటున్నాను. అదే నేను అక్కకిచ్చే గిఫ్ట్ అనగానే నీ మంచి మనసు నాకు తెలుసా ఆశి అని ఆశిని హక్ చేసుకుంటూ పాప బంగారంలా ఉంది. తనకి ఇలాంటి హెల్త్ ఇష్యూ ఉందంటే నమ్మలేకపోతున్నాను అని బాధపడుతూ ఆశి, ఆ అబ్బాయి నిన్ను ఎలా చూసుకుంటున్నాడు? నిన్నేమీ అనడం లేదు కదా? లేదమ్మా, ఆయుష్ గారు నన్నేమీ అనరు. చాలా బాగా చూసుకుంటున్నారు. మహల్లో ఉన్న అందరూ కూడా చాలా మంచివాళ్ళు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని తన బాధని దాచేస్తూ నవ్వుతూ సమాధానం చెప్తుంది. ఆశి మొహంలోని చిరునవ్వును చూసి నిజమే అనుకొని, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందిరా. నీ లైఫ్ ఇలా అయిపోయిందని నేను చాలా బాధపడని క్షణం లేదు. ఎవ్రీడే బాధపడుతూనే ఉన్నాను. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నాకు అదే చాలు అంటూ నిషాన్ కూడా అక్కడే ఉంటున్నాడు కదా, నీకేమి ఇబ్బందిగా లేదా? మరి అలాంటిదేం లేదుమా. తను ఇప్పుడు నన్ను వదినలానే చూస్తున్నాడు. నేను కూడా తనని ఆయుష్ గారి తమ్ముళ్లానే చూస్తున్నాను. మా మధ్య ఏం జరిగిందో మర్చిపోయి ఇప్పుడు వదిన మరిది రిలేషన్లో హ్యాపీగానే ఉన్నాము. మొదట కొంచెం ఇబ్బందిగా అనిపించింది, ఇప్పుడు అలవాటు అయిపోయింది అంటూ వచ్చినప్పటి నుండి నాన్న కనిపించడం లేదు. ఇంట్లో లేడా అని ఆఫీస్కి వెళ్ళాడా అని అందరి కోసం తెచ్చిన షాపింగ్ కవర్స్ అనిత చేతిలో పెడుతూ అడుగుతుంది. ఆ కవర్స్ తీసుకుంటూ, మీ నాన్నగారి జాబ్ పోయిందా ఆశి? ఆయన ఇంట్లోనే ఉన్నారు. నీ మ్యారేజ్ ఆయుష్తో జరిగాక ఆ అబ్బాయి నిన్ను బలవంతంగా తీసుకుని వెళ్ళడంతో పెళ్లికి వచ్చిన మన బంధువులందరూ నీ గురించి తప్పుగా మాట్లాడడం, అప్పు వాళ్ళు ఇంటి ముందు వచ్చి ఇప్పుడే డబ్బు ఇవ్వాలి అని డిమాండ్ చేయడంతో మీ నాన్నకి ఆ స్ట్రెస్ తట్టుకోలేక పెరాలసిస్ వచ్చింది అని బాధగా చెప్తున్న అనితను చూసి చేతిలోని స్వీట్ బాక్స్ పడేసి ఏడుస్తూ ప్రభాకర్ రూమ్లోకి పరిగెడుతుంది. ఆయుష్ దియాని ఎత్తుకొని అషి వైపు నవ్వుతూ చూడగా అషి మూభవంగా ఎవరి వైపు చూడకుండా లిఫ్ట్లో తన రూమ్కి వెళ్ళిపోవడం చూసి ఆయుష్ నోసలు ముడిపడతాయి. ఏమైంది అషికి? ఎందుకలా ఉంది? బయటకు పంపించినందుకు హ్యాపీగా ఉంటుంది అనుకుంటే చాలా డల్గా కనిపిస్తుంది. ఏమైనా జరిగిందా అని ఆలోచిస్తున్న ఆయుష్ బుగ్గన తడుతూ, డాడ్ చూడు ఎన్ని టాయ్స్ కొనుక్కున్నాను అని టాయ్స్ అన్ని చూపిస్తూ దియా వైపు చూసి నవ్వుతూ, నాన్న బాబాయ్ విక్రమ్ మామయ్యలకి చూపెట్టు, డాడ్ ఇప్పుడే వస్తాడు అని దియాకి ముద్దు పెట్టి మామ్ అంటూ తన రూమ్కి వెళ్ళడానికి లిఫ్ట్ వైపు వెళ్తూ ఉన్న రాగిని సంధ్యాలను ఆపి వాళ్ళ ముందుకు వెళ్ళి నిల్చుకొని, ఏం జరిగింది మామ్? ఆశి ఎందుకు డల్గా ఉంది అంటూ సూటిగా వాళ్ళ వైపు చూస్తాడు. అషి షాపింగ్ మాల్కి వచ్చినప్పటి నుండి డల్గానే ఉండడం చూసిన వాళ్ళు అషిను ఏమైంది అని అడిగినా తనేం చెప్పకపోవడం గుర్తు చేసుకుంటూ, ఏం జరగలేదు ఆయుష్, హెడ్డెక్గా ఉంది అందుకే అలా ఉంది అని ఇద్దరు ఆయుష్కి డౌట్ రాకుండా చెప్పేసరికి ఓకే అంటూ మేడ్తో ఇద్దరికి స్ట్రాంగ్గా కాఫీ తీసుకురమ్మని చెప్పి ఆయుష్ తన రూమ్కి వెళ్ళిపోతాడు. దియా చూపిస్తూ ఉన్న టాయ్స్, డ్రెస్సెస్ అండ్ చాక్లెట్స్ చూస్తున్న విక్రమ్ ఏదో ఆలోచిస్తూ ఉన్న కల్పన వైపు చూస్తూ, మామ్ ఏమైంది? ఏంటి అంత డీప్గా థింక్ చేస్తూ ఉన్నావు? అది సరే కానీ ప్రణవి ఎక్కడా? మీతో పాటు షాపింగ్కి వచ్చిందని ఆయుష్ చెప్పాడు, మరి మీరు మాత్రమే వచ్చారు, తనెక్కడా? ప్రణవి ఇంకా మహల్కి రాకపోవడం ఏంటి విక్కీ? ఆఫ్టర్నూన్ హెడ్డెక్గా ఉందని మహల్కి వెళ్తున్నా అని చెప్పి వచ్చేసింది కదా, ఇంకా ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళింది? ఆ అమ్మాయి బిహేవియర్ నాకేమీ అర్థం కావట్లేదు విక్కీ. నువ్వంటే ఇష్టం లేనట్టే బిహేవ్ చేస్తుంది.
నేను మాట్లాడిస్తేనే మాట్లాడుతుంది, లేకపోతే కామ్గా కూర్చుంటుంది. రూమ్ నుండి బయటకు కూడా రాదు పిలిస్తే తప్ప. అండ్ మార్నింగ్ ఎవరో కొట్టినట్టు చాలా గట్టిగా అరిచి అందరినీ భయపెట్టేసింది. చూస్తే ఎవరూ లేరు. ప్రణవికి ఏమైనా మెంటల్ ఇష్యూ ఉందేమో అనిపిస్తుంది. అయ్యో మామ్, అదేమీ లేదు. నువ్వు ఎక్కువగా థింక్ చేస్తున్నావు. తనకి నువ్వు కొత్త కదా, అందుకే నీతో కొంచెం క్లోజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక తనకు బేసిక్గా సిగ్గెక్కువ, అందుకే ఎక్కువ రూమ్లోనే ఉంటుంది తప్ప నువ్వు అనుకున్నట్టేమీ కాదు. తను ఇష్ట ప్రకారమే నాతో పెళ్ళికి మ్యారేజ్కి ఒప్పుకుంది. నువ్వు ఓవర్గా థింక్ చేస్తున్నావు. నిజంగా అంతే అంటావా విక్కీ? ఏమో, అమ్మాయిని చూస్తుంటే తను బిహేవ్ చేసే విధానం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మ్యారేజ్ అంటే ఇష్టం లేనట్టే అనిపిస్తుంది అని నిష్ఠూరిస్తూ తన షాపింగ్ కవర్స్ అన్నీ పట్టుకొని ఆవిడ తన రూమ్కి వెళ్తుంది. కల్పన అక్కడి నుండి వెళ్ళగానే రిలాక్స్ అవుతూ ఉన్న విక్రమ్తో, ఎందుకురా ప్రణవి గురించి ఇన్ని అబద్ధాలు చెప్పడం? అదేమైనా మిస్ అమెరికా అనుకుంటున్నావా, లేకపోతే ప్రపంచంలో అమ్మాయిలే లేరు అనుకుంటున్నావా? దాన్ని చేసుకుంటే ఇద్దరి మధ్య, కల్పన ప్రణవి మధ్య అని మోహిత్ ఉద్దేశం. ఇద్దరి మధ్య అప్పడం అవుతావు తప్ప దానితో హ్యాపీగా ఉండవు. నా మాట విని ఇప్పుడైనా డ్రాప్ అవ్వు విక్కీ. ఇంట్లో వాళ్ళని నేను కన్విన్స్ చేస్తాను కదా. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? ఏంట్రా నీకు ప్రణవితో ప్రాబ్లం? అయినా నీకు నేను చెప్పాను కదా, తను థింకింగ్ రాంగ్గా ఉంటుంది తప్ప తనేం చెడ్డది కాదు అని. అయినా పదే పదే ఈ డిస్కషన్ ఎందుకు పెడుతున్నావు? ప్రణవి నేను ప్రేమించాను. ఎంత కష్టమైనా సరే ఇష్టంగా తనని మార్చుకుంటాను. ఆ నమ్మకం నాకుంది. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిందిరా, ఇప్పుడు మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోమంటావేంట్రా బుద్ధి లేకుండా? ఎంగేజ్మెంట్ వరకు వచ్చాక ఆ మ్యారేజ్ క్యాన్సిల్ చేస్తే తన ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో థింక్ చేశావా? ఆయుష్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను. మరోసారి ఈ డిస్కషన్ పెట్టావో దీని గురించి ఆయుష్ దగ్గరే మాట్లాడతాను. నీ అబ్బా, నీ మంచి కోసమే చెప్తుంటే అది అర్థం చేసుకున్నా బావకి చెప్తా అంటావా? సరే, చచ్చేవాడికి ట్రైన్ కింద పడితే ఏంటి, ఊరేసుకొని చేస్తే ఏంటి? ఎలా అయినా చచ్చిపోతాడుగా. నువ్వు అంతే, దాన్ని చేసుకుంటే రోజు చావాలి. ఇది ఇప్పుడు అర్థం కాకపోయినా ఫ్యూచర్లో అర్థమవుతుంది. అప్పుడు నువ్వే ఒప్పుకుంటావు నేను చెప్పింది కరెక్ట్ అని. ఆ రోజే చెప్తాను నీ పని. హబ్బచా, చూద్దాంలే కానీ. ప్రణవి ఎక్కడ్రా? ఆఫ్టర్నూనే అక్కడ నుండి వెళ్ళిపోయిందంటుంది మామ్. మరి మహల్కి రాకుండా ఎక్కడికి వెళ్ళింది? ఏమో, ఎవరి కొంపలు నిప్పు పెట్టడానికి వెళ్ళిందో ఎవరికి తెలుసు. దానికి అందరినీ విడగొట్టడమే పని కదా. ఎవరి కొంప కాలిపోతుందో వెళ్ళి వెతుక్కో, అది అక్కడే తగలాడి ఉంటుంది అని విసుక్కుంటూ చెప్పి మోహిత్ పైకి వెళ్తూ ఉండడం చూసి విక్రమ్ తల పట్టుకుంటే నిషాన్ వైజాగ్ బ్రాంచ్ నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ దియాని కూడా గార్డెన్లోకి తీసుకుని వెళ్తాడు. ఆయుష్ రూమ్లోకి వెళ్ళేసరికి ఆషి నిల్చుకొని ఎటో చూస్తూ ఉంటుంది. ఆషి కళ్ళల్లోని తడిని చూసిన ఆయుష్ రూమ్ డోర్ ముందుకు వేసి ఆషి ఏమైంది అంటూ ఆషిను తన వైపు తిప్పుకొని తన బొటని వేలుతో ఆషి బుగ్గల మీదకు జారుతూ ఉన్న కన్నీటిని తుడుస్తూ ఆషి వైపు చూస్తాడు. ఆషి కోపంగా తన వైపు చూస్తూ గుండెల మీద 2 చేతులతో ఆయుష్ని వెనక్కి నెట్టి, డోంట్ టచ్ మీ. ఇలాంటి ట్రిక్స్ నాతో ప్లే చేసి నాకు దగ్గరవ్వాలని చూడకండి. నేను మీ వైఫ్లా ఉంటాను అంతే. మీ వైఫ్ని కాదు అని మీరు గుర్తుంచుకుంటే మంచిది అని వేలు చూపిస్తూ కోపంగా అరుస్తుంది. ఆయుష్ ఆషి వైపు వియర్డ్గా చూస్తూ, ఏమైంది నీకు? ఎందుకు ఇలా పిచ్చిగా వాగుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంటే ఏదేదో అంటున్నావు. నేను నీకు దగ్గరవ్వాలి అనుకుంటే నాకు క్షణం పట్టదు. ఇక్కడ నన్ను ఆపడానికి కూడా ఎవ్వరూ రారు. అది నువ్వు కూడా గుర్తుపెట్టుకో అని పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకొని యాటిట్యూడ్గా చెప్తాడు. ఆషి ఆయుష్ వైపు చూస్తూ, తెలుసు, మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు, ఎవరినైనా విడదీయగలరు. మీ స్వార్థం కోసం నన్ను మీ లైఫ్లోకి తెచ్చుకొని మీరు అనుకున్నది సాధించారు. కానీ మీరు చేసిన పనికి మా నాన్న బెడ్కే పరిమితం అయిపోయారు. అది మీకు తెలుసా అని అరిచి కోపంగా ఆయుష్ కాలర్ పట్టుకొని, మీరు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవడం చూసి మా నాన్నకు షాక్తో పారాలసిస్ వచ్చింది. ఇదంతా మీ వల్లే. మా నాన్న ముందులా కావాలి. మీరేం చెప్పినా చేస్తాను. నాకు మా నాన్నను ముందులా తెప్పించండి అని కోపంగా ఆయుష్ను కొడుతూ ఆయుష్ గుండెల మీద వాలిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఆషి తల నిమురుతూ, ఆషి, ఈ విషయం గురించి నాకు ముందే తెలుసు. ఇది నీకు తెలిస్తే ఇలా ఓవర్గా రియాక్ట్ అవుతావని నేను నిన్ను మీ ఇంటికి వెళ్లకుండా ఏదో ఒక రీజన్ చెప్పి ఆపుతూ వచ్చాను. బట్ ట్రస్ట్ మీ నాన్నను ముందులాగా నడిపించే బాధ్యత నాది. ఇందుకోసం నేను సిడ్నీ నుండి డాక్టర్ని కూడా రప్పిస్తున్నాను. ఆయన ఇలాంటి వాటికి స్పెషలిస్ట్. మీ నాన్న ఖచ్చితంగా నార్మల్ అవుతాడు. ఆషి ఆనందంగా ఆయుష్ని దూరం జరిగి, నిజంగా మా నాన్న ముందులా లేచి నిల్చుకొని ఎవరు హెల్ప్ లేకుండా నడుస్తాడా ఆయుష్ గారు? డెఫినెట్గా నడుస్తాడు. నడవడమే కాదు, డైలీ జాగింగ్కి కూడా వెళ్తాడు.
కాకపోతే ఇట్ విల్ బి టేక్ సమ్ టైమ్, ఓకే, డోంట్ క్రై అంటూ ఆశీకి ధైర్యం చెప్పి మేడ్ కాఫీ తీసుకురావడంతో కాఫీ తాగి కాసేపు రెస్ట్ తీసుకో, దియాన్ నేను చూసుకుంటాను అని కప్పు ఆశీ చేతిలో పెడుతూ ఆయుష్ తన మొబైల్ తీసుకొని కిందకు వెళ్లడంతో ఆశీ కాఫీ తాగుతూ భావన నుండి కాల్ రావడంతో కాల్ మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళి నిశాంత్ గార్డెన్లో ఆడుకుంటూ ఉన్న కూతుర్ని చూసి నవ్వుతూ తనతో మాట్లాడుతూ కూల్ క్లైమేట్లో హాట్ కాఫీ సిప్ చేస్తూ కాల్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ పంపించిన లొకేషన్కి రీచ్ అయ్యి క్యాబ్కి అమౌంట్ పే చేసి గృహలా ఉన్న ఆ చోటుని చూస్తూ వామ్మో ఇదేంటి రామ్ గోపాల్ వర్మ దెయ్యం మూవీ లొకేషన్లా ఉంది అని పాడుపడ్డ ఆ గృహ వైపు చూసి గుటికలు మింగుతూ 2 చేతులు నలుపుకుంటూ లోపలికి వెళ్తున్న తనకి మనిషి పుర్రెలు, ఏవో ముగ్గులు, వాటి మీద వేసిన పసుపు కుంకుమ నిమ్మకాయలు కనిపించి ప్రణవికి మరింత కంగారు పుట్టింది. ఇక్కడ చాతపడి కూడా చేస్తారో ఏంటో, చేస్తే అమౌంట్ ఎక్కువైనా పర్వాలేదు, ఆ ఆశీని చంపేయమని చెప్పాలి అనుకుంటూ ముందుకి అడుగులు వేస్తూ ఉన్న ప్రణవికి కొందరు ఆడవాళ్లు జుట్టు విరబోసుకొని కూర్చొని తలను చుట్టూ తిప్పుతూ ఏదో భయంకరంగా అరుస్తూ కనిపించడంతో భయంతో ముందుకు వెళ్లకుండా అక్కడే నిల్చుకొని వణుకుతూ ఉన్న గొంతుతో ఎక్స్క్యూజ్ మీ అంటూ పిలుస్తూ ఉంటుంది. ప్రణవి గొంతు విని అక్కడ కూర్చొనున్న ఆడవాళ్ళు ప్రణవిని చూసి నవ్వుతూ వచ్చి సడన్గా ప్రణవిని గట్టిగా పట్టుకొని కొరికేస్తారు. ఆ నొప్పికి ప్రణవి గట్టిగా అరుస్తూ వాళ్ళ నుండి విడిపించుకోవడానికి చూస్తూ ఉంటే వాళ్ళు ప్రణవిని మరింత గట్టిగా పట్టుకొని జుట్టు లాగుతూ కొరుకుతూ ప్రణవికు ఒక క్షణం నరకం చూపిస్తూ ఉంటారు.